తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అర్లీ మార్నింగ్ 7కి లేచా. ఇదైతే అర్లీయే. ఈరోజు వెయిట్ చూడాలని అయితే లేదు. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. మా మేస్త్రి నిన్న కాల్ చేసి రేపు ఆఫీస్కి వచ్చేయమ్మా తమ్ముడు అని చెప్పాడు. గడార్లు గుణపాలు సంచిలో పెట్టుకొని నేనైతే స్టార్ట్ అయిపోయా. ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళి రావడానికి 3 hours పట్టిద్ది, 38 kilometers. ఇక బండి వేసుకొని దుమ్మచాలే డ్రైవింగ్ చేయాలి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, ఈ కూలి పని అవసరమా? మనకున్న స్కిల్స్తో బతికేయచ్చు కదా. ఇంతకీ మనకేం స్కిల్స్ ఉన్నాయో కొంచెంసేపు ఆలోచిద్దామంటూ ఫిలిం ఇండస్ట్రీ అయితే ఎలా ఉంటుంది అని ఒక థాట్. ధూమ్ మచాలే అంటూ 8 kilometersని ½ an hourలో కవర్ చేశా. ఇక మిగిలిన 10 kilometersకి 1 hour పడుతుంది. ఒకటే ట్రాఫిక్, ఒకటే మ్యూజిక్. స్కిల్స్ లేకపోతే ఏంటి? 7 years నుంచి జాబ్ చేస్తున్నా. ఇక చేసేదేం లేదు బాబాయ్, ఆఫీస్కి వచ్చేసాం. ఇదే మన కూలి పని చేసే ఆఫీస్. ఇక్కడ హమాలీలు, అక్కడ కూలీలు, ఇక్కడ తాపీ మేస్త్రీలు. కూర్చొని పని చేసే జాగా ఇదే. చూడ్డానికి బాగుంటుంది, పని చేసేవాడికే నరకం. నేనైతే టైంకి వచ్చేసా. నన్ను టైంకి రమ్మన్న తాపీ మేస్త్రి ఇంకా రాలేదు. అంతలో బ్రేక్ఫాస్ట్. ఇక్కడ కూలీలకి ఫ్రీ ఫుడ్, ఒక గుడ్డు, ఒక ఫ్రూట్స్, ఒక దోశ, ఒక వ్యూ. ఇంతలో ఒక థాట్, అఫోర్డబుల్ ప్రైజెస్లో మంచి హోటల్ పెట్టి నా చేతి వంట రుచిని చూపిద్దాం అనుకున్నా. స్కిల్స్ లేకపోతే ఏంటి? నా ఫ్యామిలీ నన్ను ఫ్రీగా పోషిస్తారు. కూలి పని అయితే మానేద్దామని ఫిక్స్ అయిపోయి ఫోన్ తీసుకుని బాయ్